మా ప్రవీణ్ గడికి పెళ్ళే సంవత్సరం అయిందిరా. ఆడిప్పుడుకొచ్చి ఫోన్ చేసి ఏడ్చిందే లేదు. అబ్బా నిజమా? ఉండాడికి ఫోన్ చేస్తాను. హేరా ప్రవీణ్, ఎక్కడున్నావురా? ఊర్లో ఉల్లాసంగా ఉన్నానురా. అది సుఖ సంసారం చేసుకుంటూ సుఖాల్లో తేలియాడుతున్నావు అనమాట. మా ఆవిడ నేను లేనిదే అస్సలు ఉండలేదు తెలుసా. అదిరా మా ప్రవీణ్ గడు అంటే. ఆ లావిడ గురించి ఆడు అడగకుండా చెప్తున్నాడంటే నాకెందుకో డౌట్ ఉంది. చీ నోర్మై అనుమాన పక్షి. మొత్తానికి నీ కాపురం 3 పూలు 6 కాయలన్నమాట. అవునరా రాజా, మరి నీ సంగతి ఏంటి? 3 ముక్కలు 6 చెక్కలరా. పెళ్ళైన 3 నెలలకే విడాకులు అయిపోయింది. ఒంటరిగా ఉండి 6 నెలలు అవుతుందిరా. ఊళ్ళో ఏమైనా పెళ్లి సంబంధాలు ఉంటే చూడరా. మనకి సెకండ్ హ్యాండ్ అమ్మాయి అయినా పర్లేదు. ఈడేంటి కాల్ కట్ చేశాడు? ఒరే రాజా, నీకు కూడా డైవర్స్ అయిపోయిందా? ఊళ్ళో ఉల్లాసంగా ఉన్నానని చెప్పావు, అంత త్వరగా ఎలా వచ్చావురా? పైగా నీ భార్య నిన్ను వదిలి ఉండలేదని చెప్పావు. దానికి నేను అంటేనే పడదరా. ఉద్యోగం ఫేక్ అని తెలిసినప్పటి నుంచి నన్ను మినిమం దాకట్లేదు. మా ఆస్తులు పొలాలు అన్నీ లాగేసుకుందిరా. అదేంట్రా, ఊళ్ళో వాళ్ళు ఎవరు ముందుకు రాలేదా? ఎందుకు రాలేదు? దగ్గరుండి మరి అన్నీ ఆమె చేతిలోనే పెట్టారు దరిద్రులు. అసలు విషయం చెప్పడం లేదు ఇంతకీ. డైవర్స్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతా ఉంది. మళ్ళీ తను చనిపోతే మర్డర్ కేసు అవుతుందేమని డైవర్స్ ఇచ్చేసాను. దాచుకున్నదంతా దోచేసిందిరా. డైవర్స్ కేసు కాస్త చీటింగ్ కేసు అయింది అనమాట. మరి ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? ఇక్కడే హైదరాబాద్లో ఉన్నానురా. ఊరు వెళ్ళాలంటే వణుకొచ్చేస్తుందిరా. పెళ్లి చేసుకొని సుఖపడినోడే లేడనమాట. నేను చెప్పలే. ఒరే రాజా, నాకు మంచి లాయర్ని చూడరా. ఉండడానికి ఇల్లు కూడా లేకుండా లాగేసిందిరా. ఒరే ప్రవీణ్, ఎంత హర్రర్ సినిమా స్టోరీ పెట్టుకుని ఫ్యామిలీ సినిమా స్టోరీలా ఎంత బిల్డప్ ఇచ్చావురా? పరిస్థితి అలాంటిది మరి. సర్లే, నాకు తెలిసిన లాయర్ ఉన్నాడే, వెళ్దాం పద. సరే గురు, నేను కూడా వెళ్తా. వెళ్దూలే గాని దోచుకుని జాకెట్లో పెట్టిన సొమ్మంతా బయట పెట్టెళ్ళు. అంటే నేనున్న సినిమాలో నాగార్జున మేడ మీద వంట చేస్తాడు కదా, అలాగే నేను కూడా చేద్దామని. తోలు తీసేస్తాను అదవ నాటకాలు ఆడేవంటే. వాళ్ళంతా కళ్ళే.